हाय फ्रेंड्स బాగున్నారండి అందరూని ఈ రోజు క్లాస్ లో ఏంటంటే మనకి ఫ్రంట్ పార్ట్ డాట్స్ వేయడంలో ఎవరికైతే ఎక్కువగా డౌట్స్ ఉంటాయో వారి కోసం ఈ క్లాస్ అండి అంటే మూడు సైజులు కలిపి ఒకే వీడియోలో చూపించాము అంటే గనుక మీకు చాలా హెల్ప్ అవుతుందని చెప్పేసి నేను ఈ క్లాసెస్ చేస్తున్నాను మనకి సైడ్ అంటే మనకి మెయిన్ డాట్స్ పెట్టుకోవడం అంటే ఫ్రంట్ వైపు ఈ మూడు డాట్స్ పెట్టుకోవడం అన్నది ఎవరికైతే ఇబ్బందిగా ఉంటుందో వాళ్ళకి ఈ వీడియోతోని మీకు అన్ని డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి మామూలుగా అయితే గనుక చిన్న సైజు మీడియం సైజు పెద్ద సైజు ఈ మూడు సైజులు అన్నవి మనకి బ్లౌజ్ అనేవి ఉంటాయి సరేనండి చూసారు కదా ఒకటి చిన్నగా ఉంది బ్లూది ఇంకా కొద్దిగా పెద్దగా ఉంది దానికన్నా మీ పింక్ది ఇంకా పెద్దగా ఉంది అంటే ఈ మీ సైజ్ అన్నది ఈ మూడు సైజులోని ఖచ్చితంగా ఏదో ఒకటి అయి ఉంటుంది అది ఏంటనేది వీడియో అంతా చూసిన తర్వాత మీరు ఫిక్స్ అవ్వండి అదే రకంగా బిజినెస్ చేద్దాము మనం బయట వాళ్ళకి స్టిచ్చింగ్ చేద్దామని అనుకున్న వాళ్ళకి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఎందుకంటే కనుక ఈ సైజులు ఈ మూడు సైజులు డాట్స్ పెట్టడం వచ్చింది అంటే కనుక మీరు ఎవరికైనా సరే బ్లౌజ్ అనేది ఈజీగా సెట్ చేయగలుగుతారు సరేనండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం ఇప్పుడు ఈ సైజులు ఎంతవరకు ఏంటి అనేది మనం చూద్దాం ఇప్పుడు ఈ సైజుకి వచ్చేసరికి మనకి చిన్న సైజులోకి వస్తుంది చిన్న సైజు అంటే కనుక 32 సైజు వరకు కూడా అంటే 32 వరకు కూడా ఇంచుమించులో బాగా చిన్నపిల్లల దగ్గర నుంచి 32 సన్నంగా ఉన్న వాళ్ళ వరకు కూడా మీరు ఇప్పుడు నేను చూపిస్తున్న డాట్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవచ్చు డాట్ మార్కింగ్ పెట్టుకోవడం ఎంత ఇంపార్టెంటో స్టిచ్చింగ్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్ అవి కూడా నేను టిప్స్ చూపిస్తాను వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ ఇక్కడ హుక్కల దగ్గర నుంచి కింద అంచుంది చూసారా 2.5 ఇంచులకి ఒక మార్కింగ్ అన్నది పెట్టండి ఈ సైజ్ వరకు ఎవరికైనా సరే 2.5 ఇంచుల వరకు మార్కింగ్ పెట్టండి తర్వాత మెయిన్ డాట్ వెడల్పు అన్నది 2 ఇంచులకి మాత్రమే మార్కింగ్ పెట్టండి అక్కడి నుంచి ఇక్కడికి 2 ఇంచులకి మార్కింగ్ అన్నది పెట్టాలి సరేనండి ఫస్ట్ 2.5 తర్వాత 2 ఇంచులు తర్వాత హుక్కుల వైపు వచ్చే డాట్ కోసం కింద నుంచి సింపుల్ పద్ధతి 2 ఇంచులకు మార్కింగ్ పెట్టండి పర్ఫెక్ట్గా మీకు సరిపోద్ది ఈ 2 ఇంచులు అన్నది హుక్కుల దగ్గర ప్రతి సైజుకి ఒకే రకంగా ఉంటుంది ఇక్కడ చూసారా కార్నర్ పాయింట్ వచ్చింది కదా ఇక్కడ ఆమ్ రౌండ్ దగ్గర ఈ అంచు ఇలా కలిపితే ఒక కార్నర్ వస్తుంది కార్నర్ పాయింట్ దగ్గర ఇలా లైన్ గీస్తే ఇది సెంటర్ పాయింట్ ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ అన్నది ఖచ్చితంగా 1/2 ఇంచ్ అన్నది కిందకి ఇలా ఫిట్టింగ్ వైపుకి మార్కింగ్ చేసుకోండి దాని తర్వాత ఇంకొక 1/2 ఇంచ్ అన్నది మళ్ళీ ఇటువైపుకి ఒక మార్కింగ్ చేసుకోండి ఎందుకంటే 1/2 ఇంచ్కి మనం మార్కింగ్ చేస్తే 2 ఇంచులు కలిపి కుట్టాము అంటే కనుక ఒక 1/4 ఇంచ్ మార్జిన్తో మనకి ఇక్కడ ఈ మధ్యలో ఉన్న ఈ 1/2 ఇంచ్ అన్నది మనకి ఖర్చుకుపోద్ది అనమాట సరేనండి కుట్లు అనేవి అక్కడికి వస్తాయి ఇప్పుడు కటింగ్ చేసేటప్పుడు ఇలాగ మనం 2 పొరలు మార్కింగ్ కావాలనుకుంటే కనుక ఇలా కట్స్ పెడితే కిందనున్న లేయర్ కూడా మీకు కట్ అవుతుంది అనమాట ఎప్పుడు కూడా కట్స్ పెట్టుకోండి అంతే తప్ప పైన గీతలు పెట్టి మనం మార్కింగ్ చేసుకుందాము అన్న ప్రాసెస్ని మాత్రం ఫాలో అవ్వద్దు అది ఎందుకు ఏంటనేది మీకు నేను చూపిస్తాను ఇప్పుడు పెట్టిన మార్కింగ్స్కి మనం కట్స్ పెట్టాం ఇలా కట్స్ పెట్టడం వల్ల ఏంటంటే కిందనున్న లేయర్ కూడా సేమ్ అదే మనకి మార్కింగ్కి వచ్చేస్తుంది ఇప్పుడు ఈ 2 మెయిన్ డాట్ అన్నది మనం స్టిచ్చింగ్ చేద్దాం చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ మెయిన్ డాట్కి బిగినర్స్ చేసేది ఏంటంటే ముందే మనం లైన్ గీసేసుకుందామని చెప్పేసి కరెక్ట్గా 2 డాట్స్ మధ్యలో లైన్ గీసి ఇలా మీరు డాట్ వేస్తారు ఇలా వేసినప్పుడే సెట్ కాదండి అంటే నేను చెప్పినట్టుగా వేస్తున్నా సరే సెట్ కావట్లేదంటే ఇదే కారణం అనమాట ముందే మీరు లైన్ డ్రా చేసుకుని డాట్ వేయొద్దు ఎందుకనేది చూపిస్తాను చూడండి ఈ 2 కట్స్ని కలిపి ఇలా పట్టుకుంటే కనుక మీకు ఫోల్డింగ్ అన్నది ఆటోమేటిక్గా వస్తుంది సెంటర్ పాయింట్ అన్నది ఆటోమేటిక్గా వస్తుంది ఇలా ఫోల్డ్ చేసి డాట్ పొడవు ఎంత అన్నది అంతా పెట్టుకుంటే సరిపోద్ది చూసారా ఈ డాటు సెంటర్ పాయింట్ అన్నది మనం ఇలా ఫోల్డ్ చేస్తే ఈ ఫోల్డింగ్ వచ్చిందా ఇలా ఓపెన్ చేస్తే చూడండి ఎలా వచ్చిందో కొద్దిగా క్రాస్గా వచ్చినట్టుగా వస్తుంది అనమాట అంటే మనకి పాయింట్ అనేది ఇక్కడికి వస్తుంది అంతేగాని స్ట్రైట్గా లైన్ గీస్తే పాయింట్ అనేది రాదు పాయింట్ ఎక్కడికి వస్తుంది అంటే మనకి హుక్కుల వైపుకి సైడ్ అయిపోద్ది అనమాట కాబట్టి అలాంటి పొరపాట్లు చేయొద్దండి ఈ 2 కట్స్ పెట్టాం కదా ఈ 2 కట్స్ని ఇలా కలిపి పట్టుకుంటే ఆటోమేటిక్గా ఫోల్డింగ్ అన్నది వస్తుంది ఏ సైజ్ కన్నా ఇదే పద్ధతి మనం 2 కట్స్ పెట్టాము ఆ 2 కట్స్ని కలిపి పట్టుకుంటే ఆటోమేటిక్గా ఒక ఫోల్డింగ్ వస్తుంది ఆ ఫోల్డింగ్ మీద 2.5 ఇంచులు పొడవు అన్నది పెట్టుకోవాలి ఈ సైజు వాళ్ళకి కింద నుంచి పైకి ఫోల్డింగ్ వైపు 2.5 ఇంచులు పొడవు పెట్టుకున్నాం ఇప్పుడు ఈ కట్స్ ఉన్నాయి చూసారా ఈ కట్స్ దగ్గర నుంచి ఈ 2.5 ఇంచుల మార్కింగ్ దగ్గరికి ఇలా క్రాస్గా ఇలా కలిపేస్తే మనకి డాట్ వచ్చేసింది చూసారా చాలా సింపుల్ అనమాట మన లైన్లోవి డ్రా చేసుకొని మనం టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఈ రకంగా డాట్ అనేది స్టిచ్ చేసేయండి ఫస్ట్లోని లాస్ట్లోని లాక్ చేయడం మాత్రం మర్చిపోకండి చూసారు కదా ఇలా అన్నది వస్తుంది డాట్ అనేది ఇలా వస్తుందండి అంతే తప్ప మనకి మీరు స్ట్రైట్ అనుకున్నారని చెప్పి ఇలా రాదనమాట ఇటువైపుకి వెళ్ళిపోద్ది డాట్ అనేది సెంటర్లోకి ఆటోమేటిక్గా ఇలా ఫోల్డింగ్లోనే వస్తుంది
అర్థమైంది కదండి ఇంతవరకుని. దాని తర్వాత హుక్కుల వైపు మనకి కట్ ఉంది కదా, కట్ దగ్గరికి పర్ఫెక్ట్గా ఇలాగ ఫోల్డ్ చేయాలి. కటింగ్ మధ్యలోకి వచ్చేటట్టు ఫోల్డ్ చేస్తే ఈ హుక్కుల దగ్గర ఉన్న 2 అంచులు ఉన్నాయి చూసారా, ఇది ఒకదాని మీద ఒకటి ఉండేటట్టు చూసుకోవాలి, అంతే తప్ప క్రాస్గా ఉండకూడదు. అప్పుడు ఆటోమేటిక్గా ఒక ఫోల్డింగ్ అన్నది వస్తుంది. ఇప్పుడు ఆ ఫోల్డింగ్ మీద మనం 2.5 ఇంచులు పొడవు అన్నది డాట్ పొడవు అన్నది పెట్టుకోవాలి. సరేనండి, అంతే తప్ప ఇది కూడా క్రాస్గా మనం లైన్ గీసుకుని అటు పావించి ఇటు పావించి మార్కింగ్లు తీసుకొని గీతలు గీసుకొని అలాంటివి చేయకూడదు. ఇప్పుడు ఈ 2.5 ఇంచులకి చూసారు పావించు కదా, 2 గీతల వరుస అంటే ఒక పావించు అనమాట, 2 గీతలు వెడల్పుని ఇక్కడ మార్కింగ్ పెడతాం. పెట్టిన తర్వాత అక్కడి నుంచి ఇప్పుడు ఈ 2.5 ఇంచులు ఉంది చూసారు, ఇది పావించు, ఇది 2.5 ఇంచులు పొడవు డాటు. ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా క్రాస్గా కలిపేస్తే ఫస్ట్ పావించు మార్జిన్ నుంచి ఇక్కడికి ఇలా కలిసిపోద్ది అనమాట. ఇది స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇలా పాదం ఖర్చు అంత తీసుకుంటే అదే పావించు అవుతుంది. ఇక్కడి నుంచి ఇలా తీసుకొచ్చి ఇక్కడ లాక్ చేసేయండి. చూస్తున్నారు కదండి, ఇంత సింపుల్గా డాట్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ 2 డాట్స్ మీరు ఇలా వేస్తేనే పర్ఫెక్ట్గా ఒక చెస్ట్ పాయింట్ అనేది ఆటోమేటిక్గా మీకు క్రియేట్ అవుతుంది. చూసారు ఇక్కడ చెస్ట్ పాయింట్ అనేది వీ షేప్లోకి ఇలా వచ్చిందా. ఇప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ నుంచి మనం డాట్ అనేది వేసుకోవాలన్నమాట. ఇలా చెస్ట్ పాయింట్ రాలేదు అంటే మీరు డాట్ సరిగా వేయలేదు అని అర్థం. ఇప్పుడు ఇక్కడ 2 కట్స్ పెట్టాం కదా, అరించుగా 2 కట్స్ని కలిపి పట్టుకుంటే ఈ చెస్ట్ పాయింట్ దగ్గర నుంచి పట్టుకుంటే ఈజీగా ఈ కార్నర్ పాయింట్ పట్టుకున్నారంటే ఈజీగా ఈ ఫోల్డింగ్ వచ్చేస్తాయి. ఇప్పుడు ఆ అంచు దగ్గర నుంచి పైకి ఇలా చూసారు కదా, ఇలా అంచు దగ్గర నుంచి ఇలా 3.5 ఇంచులు డాట్ పొడవు అన్నది పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మాత్రం ఆటోమేటిక్గా మనం కటింగ్ పెట్టాం కాబట్టి అక్కడి నుంచి ఇక్కడికి ఇలా కలిపేసుకుంటే సరిపోద్ది అనమాట. అది పావించి మార్జినే ఉంటుంది. చూడండి పాదం ఖర్చు ఎంత ఉందా, అంతే ఉంటుంది. ఇక్కడ నుంచి ఇలా కలిపేయండి. ఇలా మనం సింపుల్గా ఈ 3 డాట్స్ అన్నది మనం వేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇలా మనం రైట్ సైడ్ చూసుకుంటే ఇలా షేప్ వస్తుంది. ఇలా ఏంటంటే 33 అంటే 32 సైజు వరకు కూడా మనకి ఇలాగే వేసుకుంటే కనుక మీకు పర్ఫెక్ట్గా సెట్ అయిపోద్ది. మీరు అంటే సైజ్ అనేటప్పటికి చంక కుట్టు దగ్గర నుంచి ఇంకో చంక కుట్టుకి కొలిస్తే దానికి ఇంకొక అంత కలిపితే ఎంత అన్నది మీకు సైజ్ అవుతుంది. సరే, అంతే తప్ప నడుము కొలత కాదు. చెస్ట్ కొలత ఎంత అయితే అది మీ సైజు. ఇప్పుడు రెండవ సైజు మనం 32 వరకు అని అనుకున్నాం కదా ముందుది. ఇప్పుడు 32 వరకు నన్ను చెప్పుకున్నాం కదా. ఇప్పుడు 33 నుంచి ఈ 33 నుంచి 36 వరకు కొద్దిగా అటు ఈ 32కి వేసినట్టు వేయొచ్చు, అలాగే 38కి వేసినట్టు కూడా వేయొచ్చు. 2 రకాలుగా కూడా ఉంటారు. ఇప్పుడు ఈ 33 నుంచి 40 వరకు కూడా ఎలా డాట్స్ వేసుకోవాలన్నది చూద్దాం. అంటే 33 చెస్ట్ సైజు నుంచి 40 సైజు వరకు కూడా ఈ డాట్స్ అన్నది కుదురుతుంది. ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి, నేను చెప్పిన విషయాలు మీరు నోట్ చేసుకోండి. సరేనండి, నేను ఏవైతే చెప్తున్నానో అవి నోట్ చేసుకోండి. మనం 33 అని అన్నప్పుడు ఒకవేళ మీరు 36 సైజు బ్లౌజు అంటే 34, 35, 36 సైజు వరకు కూడా మీరు స్టిచ్చింగ్ చేస్తున్నప్పుడు కొంతమందికి మాత్రం అంటే మనకి నడుము తక్కువగా ఉండి సన్నంగా ఉన్నారు, చెస్ట్ తక్కువగా ఉంది అని అనుకున్న వాళ్ళకి ఒక 2.5 ఇంచీలు స్టార్టింగ్ మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. 2.5 ఇంచీలు ఎంతవరకు 36 వరకు. అలానే అందరికీ కాదు, కొద్దిగా చెస్ట్ తక్కువగా ఉన్నది అని అనుకున్న వాళ్ళకి మాత్రం 36కి 2.5కి పెట్టుకోవాలి. ఇలా కింద స్టార్టింగ్ అనమాట. లేదు బాగానే పర్లేదు అనుకున్న వాళ్ళకి 3 ఇంచీలే పెట్టేసుకోవాలి. సరేనండి, ఇక్కడ మాత్రం చిన్న మార్పు అనమాట. దాని తర్వాత ఇప్పుడు మామూలుగా అయితే కనుక 3 ఇంచులకి పెడితే ఆల్మోస్ట్ సెట్ అయిపోద్ది. కొంతమందికి మాత్రం 36 సైజు వరకు రేర్గా 2.5 నుంచి స్టార్ట్ చేయాలి. ఇప్పుడు నేను 3 ఇంచులకే మార్కింగ్ పెడుతున్నాను. 3 ఇంచులు అన్నది ఆల్మోస్ట్ అందరికీ సెట్ అయిపోద్ది అనమాట. దాని తర్వాత 2.5 ఇంచీలు అంటే స్టార్టింగ్ డాట్ మాత్రమే 36 వరకు చిన్న తేడా చేయొచ్చు, కానీ మిగతాదంతా కూడా ఈ 2.5 అన్నది ఇంతే. ఈ 2.5 అన్నది డాట్ ఖచ్చితంగా 2.5 ఉండాల్సిందే. ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ హుక్కుల దగ్గర మాత్రం ఏ సైజు కన్నా సరే 2 ఇంచులు, ఇందులో ఎటువంటి మార్పు ఉండదు. కింద నుంచి పైకి 2 ఇంచుల దగ్గరికి మార్కింగ్ పెట్టండి. సరేనండి, ఇప్పుడు ఈ సెంటర్ దగ్గర నుంచి 1/2 ఇంచు, అదే రకంగా ఇంకొక 1/2 ఇంచు, 2 మార్కింగ్లు అన్నవి ఇటువైపుకి వస్తాయి. ఫిట్టింగ్ వైపుకి ఇటువైపుకి ఒక 1/2 ఇంచు, మళ్ళీ ఒక 1/2 ఇంచు ఇటువైపుకి. సరేనండి, ఇలా మనం ఇక్కడ డాట్ మార్కింగ్స్ అనేవి పెట్టుకుంటాం. ఇక్కడ అంటే చిన్న సైజుకి డాట్ వెడల్పు అన్నది 2 ఇంచీలు మాత్రమే వచ్చింది. మీడియం సైజ్ దగ్గరకు వచ్చేటప్పటికి 2.5 ఇంచీలు అన్నది వచ్చింది. సరేనండి, ఇప్పుడు మొత్తం ఈ 4 కట్స్ని కూడా నీట్గా కటింగ్స్ అన్నవి పెట్టేసుకున్నారు అంటే కనుక కింద లేయర్ కూడా మీకు కట్ అవుతుంది. నేనైతే సింగిల్ లేయరే చూపిస్తున్నాను, కానీ మీరు మీ బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు 2 లేయర్లు ఉంటాయి కాబట్టి రెండిట్లకి డాట్ కట్స్ అనేవి అవుతాయి. ఇప్పుడు సేమ్ ఇందాక చూపించినట్టుగానే 2 కట్స్ని కలిపి పట్టుకోవాలి. పట్టుకుంటే ఆటోమేటిక్గా ఫోల్డింగ్ వస్తుంది. ఈ సైజు వాళ్ళకి డాట్ పొడవు అన్నది 2.5 ఇంచీలు ఉండాలి. కింద నుంచి పైకి
2.5 ఇంచీలు. దాని తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా కలిపేయండి. ఎప్పుడైతే కింద వెడల్పు మనం తీసుకున్నామో లూజ్ అనేది కొద్దిగా ఎక్కువ క్రియేట్ అయ్యి సైజ్ అనేది కొద్దిగా పెరుగుతుంది. అది గమనించారంటే మీకు ఏంటనేది అందులో మీకు ఆ టిప్ ఏంటనేది మనకి తెలిసిపోద్ది. సరేనండి. ఇప్పుడు ఈ హుక్కుల దగ్గర కట్ట ఉంది కదా, ఈ కట్ట దగ్గర ఇలా పట్టుకోండి. కట్టుకొని 2 అంచులు కూడా కలిసేటట్టుగా పట్టుకోండి. సరేనండి. ఇలా పట్టుకున్న తర్వాత అంచు దగ్గర నుంచి ఫోల్డింగ్ వైపుకి 2.5 ఇంచీలు అన్నది ఈ డాట్ పొడవు ఉండాలి. అదే రకంగా ఒక 1/4 ఇంచ్ అన్నది మనకి ఇక్కడ ఖర్చు ఉండాలి. సరేనండి. 1/4 ఇంచ్ ఖర్చు ఇక్కడ ఉండాలి. ఈ 1/4 ఇంచ్ దగ్గర నుంచి ఈ 2.5 ఇంచీల దగ్గరికి ఇలాగ కలిపేసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి మనం స్టిచ్చింగ్ అనేది చేసేయడమే. మీడియం సైజ్ కన్నా మనకి చిన్న సైజ్ అన్నా పెద్ద సైజ్ అన్నా ఈ డాట్ పొడవు కానీ ఈ డాట్ వెడల్పు కానీ సేమ్ ఒకే రకంగా ఉంటుంది. ఇందులో ఎటువంటి మార్పు ఉండదు. చూస్తున్నారు కదా, ఇప్పుడు కూడా మనకు ఒక చెస్ట్ పాయింట్ అనేది వచ్చింది. వీ షేప్ వచ్చిందా? ఇక్కడ కరెక్ట్గా ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనకి ఆ 2.5 ఇంచు కట్స్ ఇలాగ కలిపి పట్టుకుంటే ఆటోమేటిక్గా ఫోల్డింగ్ అన్నది చూసారు కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా పట్టుకుంటే ఆటోమేటిక్గానే ఫోల్డింగ్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఈ ఆమ్ రౌండ్ దగ్గర ఉన్న డాట్ పొడవు వచ్చేసి 3.5 ఇంచీలు. ఇందులో కానీ సైడ్ హుక్కుల దగ్గర ఉన్న డాట్ కానీ ఎటువంటి తేడా రాదు. సరేనండి. అదొకటి గమనిస్తున్నారు కదా. ఇది ఇందాక 3.5 పెట్టాము, ఇప్పుడు కూడా 3.5. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా కలిపేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ లాక్ చేసుకోవాలి, దాని తర్వాత ఇక్కడ లాక్ చేయాలి. సరేనండి. ఇప్పుడు మనకి మీడియం సైజు అంటే మనకి బాగా చిన్న సైజు కాదు, అలాగని బాగా హెవీ సైజు కాదు, మీడియంలో ఉన్న సైజుకి మనకి 40 సైజు వరకు కూడా మనకి ఈ రకమైన డాట్స్ వేసుకున్నారంటే కనుక పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఈ సైజులో ఏమైనా మీరు ఉన్నారేమో ఒకసారి చెక్ చేసుకోండి. సరేనండి. ఈ డాట్కి ఇలా వేసుకుంటే కనుక ఈ సైజుల వరకు క్లియర్ అయిపోద్ది. తర్వాత 40 సైజు నుంచి ఎక్కువగా ఉన్న వాళ్ళు అంటే పెద్ద సైజుల్లోకి వస్తారు. ఈ 41 నుంచి చూసుకోండి. అంటే 40 వరకు అది అలా వేసుకున్నాం కదా. ఇప్పుడు 41 నుంచి ఇంకా ఎవరైనా సరే ఇంకా ఎంత పెద్ద సైజులు అన్నా సరే మనకి ఏంటంటే మనకి ఫ్యాట్ పెరుగుతుంది, అంటే హెల్దీగా అవుతారు తప్ప ముందు భాగంలోనే అంత తేడా అన్నది రాదు. ఒక 50 సైజు అవనివ్వండి, లేదంటే 48, 50 ఇంకెంతవరకు అయినా సరే 41 దాటిందంటే కనుక హుక్కుల వైపు నుంచి 3 ఇంచీలకి మార్కింగ్ పెట్టండి. ఇందాక కూడా మనం 3 ఇంచీలకే పెట్టాము. ఇక్కడ మెయిన్ డాట్ వెడల్పు తేడాలో ఉంటుంది అనమాట. ఇక్కడ 3 ఇంచులకి మార్కింగ్ పెడతాం. చూసారు కదా, ఇక్కడ 3 ఇంచులకి మార్కింగ్ పెట్టాం. ఇప్పుడు ఇక్కడ మాత్రం ఏం తేడా ఉండదు. ఇక్కడ 2 ఇంచులకి మార్కింగ్ పెట్టండి. అదే రకంగా ఆమ్ రౌండ్ సెంటర్ పాయింట్ నుంచి 1/2 ఇంచు, దాని తర్వాత ఇంకొక 1/2 ఇంచు, 6 ఇంచుకి ఇలాగా మార్కింగ్ చేయండి. ఇక్కడ ఏమీ తేడా ఉండదు. సరేనండి. ఈ మెయిన్ డాట్ దగ్గర కూడా కట్స్ పెట్టండి. అదే రకంగా మొత్తం ఈ 4 కట్స్ కూడా మనం పెట్టాల్సిందే. ఇలా పెడితేనే మీకు పర్ఫెక్ట్గా మీకు డాట్స్ అనేవి వస్తాయి. సరేనండి. అంటే చిన్న సైజ్ డాట్ వెడల్పు 2 ఇంచీలు, మీడియం సైజ్ డాట్ వెడల్పు 2.5, అదే రకంగా పెద్ద సైజ్ డాట్ వెడల్పు 3 ఇంచీలకి పెట్టాం. తేడా గమనించారు కదా, అంతే. తర్వాత ఈ కట్స్ దగ్గర నుంచి ఇలా పెట్టుకున్న తర్వాత ఈ సైజ్ వాళ్ళకి పొడవు వచ్చేసి కింద నుంచి పైకి 2.5 ఇంచులకి మార్కింగ్ చేసుకోండి. మనకి వెడల్పు పెంచాం కదా అని చెప్పేసి పొడవును పెంచకూడదు. పొడవు 2.5కి పెట్టిన తర్వాత ఇది చూసారు 3 ఇంచులు అవడం వల్ల ఇలా వెడల్పు పెరగడం వల్ల అక్కడ ఆటోమేటిక్గా మనకి లూజ్ అనేది ఎక్కువ క్రియేట్ అవుతుంది. సరేనండి. ఇక్కడ ఇలా లాక్ చేసేయండి. ఇలా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత మనకి హుక్కుల వైపు కూడా కట్ ఉంది కదా, ఈ కట్ దగ్గర ఇలా కరెక్ట్గా పట్టుకోండి. ఇలా పట్టుకున్న తర్వాత ఈ 2 అంచులు హుక్ అంచులు 2 కూడా ఒకవైపుకే వచ్చేటట్టు, అంటే ఒకదాని మీద ఒకటి ఉండేటట్టుగా వంకర లేకుండా చూసుకుంటే ఆటోమేటిక్ ఒక ఫోల్డింగ్ క్రియేట్ అవుతుంది. ఆ ఫోల్డింగ్ మీద మనకు ఒక 2.5 ఇంచుల పొడవును పెట్టుకోవాలి. తర్వాత వెడల్పు వచ్చేసి స్టార్టింగ్లోని స్టిచ్చింగ్ చేసేటప్పుడు 1/4 ఇంచు వెడల్పుని మనం స్టిచ్చింగ్ స్టార్ట్ చేస్తాము. తర్వాత ఈ 2.5 ఇంచులకి ఇలా క్రాస్గా కలిపేస్తాం. కాబట్టి ఇలా పాదం ఖర్చు చూసుకున్న సరిపోద్ది అనమాట. ఇలా మీరు స్టిచ్చింగ్ చేసేయండి. దాని తర్వాత ఆమ్ రౌండ్ దగ్గర ఇక్కడ కూడా చూసారా, పెద్ద సైజ్ అయినా సరే మనం డాట్ పర్ఫెక్ట్గా ఫోల్డింగ్ పెట్టి స్టిచ్ చేస్తే ఈ చెస్ట్ పాయింట్ అన్నది మిస్ కాదు. చూసారు, ఇక్కడ కూడా మనకి వీ షేప్ అన్నది వచ్చింది. ఇక్కడ పర్ఫెక్ట్గా పట్టుకోండి. ఈ 2 కట్స్ని ఇలా పట్టుకొని ఈ వీ షేప్ వచ్చిన కార్నర్ పాయింట్కి ఇలా మీరు ఇలా పట్టుకుంటే ఆటోమేటిక్గా ఫోల్డింగ్ అన్నది వస్తుంది. ఇప్పుడు ఈ ఫోల్డింగ్ కూడా మనకి 3.5 ఇంచుల పొడవునే మనం ఈ ఫోల్డింగ్ అన్నది కూడా మార్కింగ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇది 3.5 ఇంచులు. దాని తర్వాత పైన కట్స్ ఉన్నాయి కదా, ఆ కట్ దగ్గర నుంచి ఇక్కడికి ఇలా క్రాస్గా ఇలా కలిపేసుకోండి. స్టిచ్చింగ్ అన్నది వచ్చేస్తుంది. ఇది పెద్ద సైజు వాళ్ళకి అనమాట. ఒక 40 సైజు దగ్గర నుంచి ఇంకెంత పెద్ద సైజు అయినా సరే ఇంక ఇదే ప్రాసెస్ని యూస్ చేయండి. డాట్స్లో ఎక్కువ వేరియేషన్ ఉండదండి. ఈ మాత్రం తేడా చేసి చిన్న చిన్న మార్పులు చేసుకొని స్టిచ్చింగ్ చేస్తే
ప్రతి ఒక్క సైజుకి మీరు సెట్ చేయగలుగుతారు. ఫస్ట్ మీ బ్లౌజ్ మీరు నేర్చుకునేటప్పుడు ఈ సైజుల్లో ఏమైనా మీ బ్లౌజ్ ఏ సైజుకి సంబంధించిందో చూసుకోండి. అలా డాట్ వేసి ట్రై చేయండి. నేను చెప్పిన విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి, నాకు కూడా తెలుస్తుంది. సరేనండి, అందరికీ కూడా ఉపయోగపడేటట్టుగా 3 సైజులు కూడా ఒకే వీడియోలో చూపించానండి. అందరి డౌట్స్ కూడా క్లియర్ అవుతాయి. సరేనండి, వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్స్లో పెట్టండి, మీకు మళ్ళీ వీడియోస్ రూపంలో మీకు నేను అందిస్తాను. నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.